భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. శ్రీకృష్ణుడు: వేళ్ళు పైకి కొమ్మల దిగువకు ఉన్నది వేద అనువాకులే. ఆకులు కలది అయిన అశ్వత్థ వృక్షం ఒకటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసిన వాడే వేద విధుడని తెలుసుకో. దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళుగా కలిగి క్రిందికి మీదికి వ్యాపించి ఉన్నాయి. కానీ మనుష్య లోకంలో కర్మబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి. సంసారంలోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు. ఈ సంసార వృక్షాన్ని మూలంతో పాటు వైరాగ్యంతో ఛేదించాలి. దేనిని పొందితే తిరిగి సంసారంలోనికి రామో, ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి. బ్రహ్మజ్ఞులై దురహంకారం, చెడు స్నేహాలు, చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు. చంద్ర, సూర్య, అగ్నులు దేనిని ప్రకాశింప చేయలేరో, దేనిని పొందితే తిరిగి రానక్కరలేదో అలాంటి స్వయం ప్రకాశకమైనదే నా పరమపదం. నా పురాతన అంశయే జీవుడిగా మారి జ్ఞానేంద్రియాలను, మనస్సును ఆకర్షిస్తున్నారు. గాలి సువాసన తీసుకుపోయేటట్లు జీవుడు కొత్త శరీరం పొందేటప్పుడు పూర్వ శరీర భావాలు తీసుకెళ్తున్నాడు. మనసు సహాయంతో ఇంద్రియ విషయాలను జీవుడు అనుభవిస్తున్నాడు. జీవుడి దేహాన్ని త్యజించడం గుణప్రభావంచే మరో కొత్త దేహాన్ని పొందడం మూర్ఖులు తెలుసుకోలేరు. జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. ఆత్మానుభవం చేత తమ బుద్ధితో దీనిని చూడగలుగుతారు. కానీ చిత్తశుద్ధి లేని సాధన చేత కనిపించదు. సూర్యచంద్ర అగ్నుల తేజస్సు నాదే. నా శక్తిచే నేనే భూమి యందు ప్రవేశించే సర్వభూతాలను ధరిస్తున్నాను. రసస్వరూపుడైన చంద్రుడినై అన్ని సస్యాలను పోషిస్తున్నాను. జీవుల జఠరాగ్ని స్వరూపంతో అవి తినే 4 రకాల ఆహారాలను ప్రాణ, అపాన వాయువులతో కూడి నేనే జీర్ణం చేస్తున్నాను. నేనే అందరి అంతరాత్మను. జ్ఞాపకం, జ్ఞానం, మరపు నా వలనే కలుగుతున్నాయి. నేనే వేదవేద్యుడను, వేదాంతకర్తను, వేదవేత్తను కూడా అయి ఉన్నాను. క్షర, అక్షర అని 2 రకాలు. ప్రపంచభూతాలన్నీ క్షరులని, కూటస్థుడైన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు. వీరిద్దరి కంటే ఉత్తముడు పరమాత్మ. అతడే 3 లోకాలను పోషిస్తున్న అక్షయుడు, నాశనం లేనివాడు. అందువలనే పరమాత్మ వేదాలలో పురుషోత్తమునిగా కీర్తింపబడ్డాడు. భ్రాంతిని వదిలి నన్నే పరమాత్మగా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడై అన్ని విధాలా నన్నే సేవిస్తాడు. అర్జున, అతి రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీ నిమిత్తమై చెప్పాను. దీనిని గ్రహించిన వాడు జ్ఞానియే కృతార్థుడవుతాడు.